నమస్కారం, వెల్కమ్ బ్యాక్ మై తమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ వ్లాగ్స్. అమ్మవారి గుప్త నవరాత్రులు పూజా విధానం పూర్తి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మాఘమాసంలో గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి. జనవరి 29, 2025 నుండి ఫిబ్రవరి 6, 2025 వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు జరగనున్నాయి. నిర్మల్ పీఠాధిపతులు శ్రీ 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 శివరాజయోగి కృష్ణ స్వామీజీ గారు జాతి కుల మత భేదాలతో సంబంధం లేకుండా నిస్వార్థంగా గురువు గారు 1,00,000 గృహాలలో అమ్మవారి నవరాత్రులు జరుపుకోవాలని సంకల్పించుకొని ఆచరణాత్మకంగా చేయిస్తున్న మహాసేవ. అందరం ఆచరిద్దాము, తరిద్దాము, ప్రేమతో అమ్మను ఇంటికి ఆహ్వానించదాము, సేవిద్దాము. ముందుగా పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక పీట వేసుకొని పీట పైన ముగ్గు వేసుకొని తర్వాత ఒక కొత్త జాకెట్ బట్ట పరుచుకోవాలండి. కొత్త జాకెట్ బట్ట గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా సరిపోతుంది. ఆ పిడికెడు బియ్యం వేసుకొని పసుపు కుంకుమ తమలపాకులు పెట్టుకొని స్వామివారు పంపించిన ఫోటోని పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఒక దీపం వెలిగించుకోవాలి. ఆ దీపాన్ని ఊదిబత్తిలతోనే వెలిగించుకోవాలి, అగ్గిపెట్టెతో వెలిగించుకోకూడదండి. తర్వాత పూజలో వినాయకుడి విగ్రహం ఇంట్లో ఉంటే మీకు వినాయకుడి విగ్రహము, అమ్మవారి విగ్రహాలకు పంచామృతాలతోని అభిషేకం చేసుకోవాలండి. ఎలాంటి విగ్రహాలు లేకున్నా కానీ గౌరమ్మ పెట్టుకోవాలి. తమలపాకు పైన ఒక 1 రూపీ కాయిన్, ఒక పోక పెట్టుకున్న వినాయకుడిని పెట్టుకున్నట్టే అండి. ముందుగా వినాయకుడికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పాద్యం, అర్ఘ్యం, ఆవాహనం, ఆసనం, ధ్యానం అవన్నీ చేసుకొని నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత రాజశ్యామల అమ్మవారికి కూడా ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం అన్నీ సమర్పించుకోవాలండి. ఇది రాజశ్యామల అమ్మవారి యంత్రము. ఈ రాజశ్యామల అమ్మవారి యంత్రం కోటి కుబేర కుంకుమ పూజ శివరాజయోగి కృష్ణ స్వామీజీ గారు హైదరాబాద్లో నిర్వహించినప్పుడు ఇది మాకు ఇచ్చారు. ఈ యంత్రాన్ని కూడా నేను పూజలో పెట్టుకున్నాను. తర్వాత నిండు నీళ్ళ చెంబు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి. ఏ పూజలో అయినా అమ్మవారికి పసుపు కుంకుమ గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నిండు చెంబు, ఒక చెంబులో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు, వట్టివేర్లు, పచ్చకర్పూరము, ఒక 1 రూపీ కాయిన్ వేసుకొని పూజలో పెట్టుకోవాలి. తర్వాత స్వామివారు కోటి కుబేర కుంకుమను పంపించారు. ఆ కుబేర కుంకుమతో అష్టోత్తరం చేసుకోవాలండి. అమ్మవారి అష్టోత్తరం మన యూట్యూబ్ ఛానల్లో, నెట్లో ఎందులో అయినా వస్తుందండి. అమ్మవారి 108 నామాల కుంకుమతో చేసుకొని తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. నైవేద్యంలో పండ్లు, తేనె, పరమాన్నం ఇలాంటి ఏవైనా పెట్టుకోవచ్చండి. అందులో అమ్మవారి గ్రీన్ కలర్ పండు అంటే చాలా ఇష్టం. అంటే అమ్మవారికి రామచిలక ఉంటుంది, రామచిలకకు జామకాయ అంటే ఇష్టం కదా. అందులోనూ అమ్మవారు కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్కి సంకేతం సస్యశ్యామలం. అంటే రాజశ్యామల అమ్మవారికి పూజ చేసుకుంటే అందరి జీవితాలు సస్యశ్యామలంగా మారిపోతున్నాయండి. కంపల్సరీ మారిపోతుంది. మాఘమాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారి గుప్త నవరాత్రుల పూజ చేసుకుంటే విజయాలు, పదవులు, ఆరోగ్యం అన్నీ మీ సొంతమండి. రాజశ్యామల అమ్మవారిని రాజమాతాంగి అని కూడా అంటారు. పదవులు, హోదాల కోసం ఈ తల్లిని ఆరాధిస్తారు. శ్యామలదేవి అనుగ్రహం లభిస్తే సర్వ విద్యలు భాసిస్తాయి. పిల్లల చేత శ్యామల దండకం చదివించిన, వినిపించిన చదువు, ఆరోగ్యం బాగుంటాయి. అమ్మవారి మూల మంత్రాన్ని కూడా అందులో పెట్టారు. మూల మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలండి. మూల మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. 1,00,000 గృహాలలో అమ్మవారి నవరాత్రులు జరుపుకోవాలని, అందరి జీవితాల్లో సస్యశ్యామలం కావాలని, అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.